గణపతి చేతిలో లడ్డూను ఉంచి దాని వేలం పాటలో ఎంతో పైకం వెచ్చించి మరీ భక్తులు సొంతం చేసుకుంటారు కదా. ఇదంతా ఒక సంప్రదాయమా, విశ్వాసమా, నమ్మకమా? ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం అని మనం గణేష పత్రాల్లో ఆ స్వామిని కీర్తిస్తాం. మోదకాన్ని చేతిలో పట్టుకుని భక్తులను కరుణించే మూర్తి గణేశమూర్తి. మోదకం అంటే ఏమిటి అంటే ఆ స్వామిని విశ్వసించి పూజించి నువ్వు ఆరాధించిన తరువాత ఆ ఫలితాన్ని నీకు అందించే దేవతామూర్తి. సిద్ధి బుద్ధి ఆయన భార్యలైతే, క్షేమము లాభము ఆయన సంతానం, అలానే మూషికము ఆయన వాహనము, మోదకము ఆయన ఇచ్చే ఫలితం. 9 రోజులు ఈ విధంగా ఆయన చేతిలో ఉంచిన పదార్థము నీ ఆరాధనతో ప్రసాదమవుతుంది. అందుకే లక్షలు వెచ్చించి ఆ మోదకాన్ని సొంతం చేసుకున్నటువంటి ఆ భక్తులు దాన్ని ఏం చేస్తారు? రైతు దానిని పొలంలో చల్లటం వల్ల అద్భుతమైన పంట పండింది, అందుకే ఈ సంవత్సరం కూడా నేనే సొంతం చేసుకుంటాను అని మరుసటి వినాయక చవితికి ఆ లడ్డూను సొంతం చేసుకోవటం కోసం పోటీ పడతాడు. ప్రయోజనం అనుద్దిశాన వందోహి ప్రవర్తితే అని చెబుతుంది శాస్త్రం. అంతంత ధర పెట్టి కొంటున్న భక్తుల యొక్క మానసిక స్థితిని నువ్వు గమనించగలిగితే పరిపూర్ణమైన పూరికతో, విశ్వాసంతో సిద్ధి బుద్ధి క్షేమము లాభాన్ని అందించేటువంటి ఈ వినాయక ప్రసాదము అద్భుతమైన ఫలితాన్ని నాకు అందిస్తుంది అన్న నమ్మకంతో ఖరీదు పెట్టి దానిని సొంతం చేసుకొని అద్భుతమైనటువంటి ఆనందించాల్సిన సత్యం ఏమిటి అంటే ఆ ప్రసాదాన్ని అందరికీ పంచుతారమ్మా అక్కడ. అంటే నాకొక్కడికే కాదు, ఈ ఫలితం మీరు కూడా అందుకోండి. ఈ అద్భుతమైన భావన భారతీయ జీవన విధానంలో అంతర్లీనంగా మనకు కనపడుతూ ఉంటుంది. పంచుకు తినటం భారతీయత, ఉంచుకు తినటం పాశ్చాత్యత. కనుక మోదకాన్ని, లడ్డూని అంత ఖరీదు పెట్టి కొనటంలో స్వప్రయోజనము, సామాజిక లాభము రెండూ ఉన్నాయన్న సత్యాన్ని గమనిస్తే ఎందుకని మనం లడ్డూని అలా కొనుక్కుంటామో మనకు అర్థమవుతుంది.